చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న మన సమంత ఈ దసరా రోజున తన ఫ్యాన్స్కి ఊహించని గుడ్ న్యూస్ చెప్పింది. సోషల్ మీడియాలో ఒక్క పోస్టుతో ఇటు కెరీర్ విషయంలో అటు పర్సనల్ లైఫ్ విషయంలో పెద్ద చర్చకు తెరలేపింది. అసలు సమంత పోస్ట్ చేసిన ఆ న్యూ బిగినింగ్స్ ఏంటి? కొత్త ఇల్లుకున్నారా? బట్ వెయిట్, కొందరైతే దీని వెనుక ఇంకో పెద్ద శుభవార్త ఉందేమో అంటున్నారు. రీసెంట్గా తన కెరీర్పై తిరిగి ఫోకస్ పెట్టిన సమంత తన ఫ్యాన్స్తో అన్ని విషయాలు షేర్ చేసుకుంటుంది కదా. ఈసారి ఏకంగా న్యూ బిగినింగ్స్ అంటూ ఒక క్యాప్షన్ పెట్టి కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ఆ ఫోటోల్లో ఇంటి మెయిన్ డోర్కి అందమైన పూల డెకరేషన్, పక్కనే SAAM అని రాసి ఉన్న పేరు కూడా ఉంది. దీన్ని చూస్తే పక్కాగా సమంత కొత్త ఇంటినే కొనుగోలు చేసిందని అర్థమవుతోంది. సినీ సెలబ్రిటీలు, నెటిజన్లు ఇప్పటికే కంగ్రాట్స్ చెబుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఈ ఇల్లు ముంబైలోనా లేక మన హైదరాబాద్లోనా అన్న విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. సమంత కొత్త ఇల్లు కొంటే హ్యాపీయే, కానీ ఈ న్యూ బిగినింగ్స్ క్యాప్షన్ పెళ్లి రూమర్స్ని మరింత పెంచింది. దానిలో ట్విస్ట్ ఏమిటంటే, నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత డైరెక్టర్ రాజ్ నిడుమోరీతో రిలేషన్లో ఉన్నారంటూ గత కొంతకాలంగా పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ మధ్య ఎక్కడ చూసినా వీరిద్దరీ జంటగా కనిపిస్తున్నారు. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని న్యూస్ కూడా గట్టిగా వైరల్ అవుతోంది. ఇలాంటి సమయంలోనే సమంత న్యూ బిగినింగ్స్ అంటూ పోస్ట్ చేయడం కొత్త ఇంటి గురించి కాకుండా త్వరలో రాజ్ నిడుమోరీతో పెళ్లి గురించి ఏమైనా గుడ్ న్యూస్ చెప్తుందేమో అని కొందరు అభిమానులు తమ డౌట్స్ను కామెంట్స్ చేస్తున్నారు. సమంత ఎప్పుడూ సంతోషంగా ఉండాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఏదేమైనా ఈ న్యూ బిగినింగ్స్ అనేది తన కొత్త ఇంటి కోసమా, లేక త్వరలో రాజ్ నిడుమోరీతో పెళ్లి గురించి ఒక గుడ్ న్యూస్ ఇవ్వబోతున్నారా? మీరేమనుకుంటున్నారు? సమంత తదుపరి శుభవార్త ఏమైయుంటుంది? కామెంట్ చేసి మీ అభిప్రాయం చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.